secant or chord. So first of all, secant definition. So secant అంటే if A and B are two distinct points on a circle, the line AB through A and B is called a secant. Okay, so ఇక్కడ ఏమంటున్నాం A కామా B అనే పాయింట్స్ ఎక్కడ ఉంటున్నాయి, so on the circle, so the line AB is called secant. The line AB is called secant. సో ఇక్కడ మీకు లైన్ అనే వర్డ్ అవ్వబడలేదురా, ఇక్కడ AB పైన ఇక్కడ ఆరో సింబల్ ఉంది కదా, సో దాని ఉంటే అంటాం అంటే లైన్ AB అంటాం. ఓకే రైట్, సో ఈ AB లైన్ ఏమంటాం సీకెంట్ అంటాం. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద లైన్, సో ఈ లైన్ అనేది డిస్టెన్స్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయలేము. ఓకేనా, సో నెక్స్ట్ డెఫినేషన్ కార్డ్. సో ద లైన్ segment AB bar comma the line the joining of A and B is called a chord and the length of the chord is denoted by AB. Okay na, ikkada emantam, so A comma B same ra, malli A comma B are lines on the circle. ఓకేనా, A comma B ఎక్కడ ఉంటాయి, సర్కిల్ పైన ఉంటున్నాయి. నెక్స్ట్ సో ఈ లైన్ పైన ఉండి కూడా ఉంటున్నాయి. అంటే అప్పుడు ఈ లైన్ సిగ్మెంట్ అంటే ఇక్కడ ఏ నుంచి B కి ఉన్న డిస్టెన్స్ అంటాం ఈ లైన్ సిగ్మెంట్. సో ఏమంటున్నాం దాన్ని కార్డ్ అంటున్నాం. ఓకే, సో ద లెంత్ ఆఫ్ ద కార్డ్ ఈస్ డినోటెడ్ బై AB, అంటే AB మధ్య డిస్టెన్స్ ఉంటుందో లెంత్ ఆఫ్ ద కార్డ్ కూడా అంతే ఉంటది. సో ఇక్కడ చూడండి ఈ సెకండ్ లెంత్ ఆఫ్ ద సీకెంట్ అనేది AB కి ఈక్వల్ గా ఉండదు. ఎందుకు, ఇక్కడ డిస్టెన్స్ ఇంకా బయటకు వచ్చేసింది ఇక్కడ. సో AB డిస్టెన్స్ ఎంత ఉంటుందో ఈ లెంత్ ఆఫ్ ద కార్డ్ కూడా అంతే ఉంటుంది. ఓకే రైట్, నెక్స్ట్ ప్రాబ్లం థీరం ఏముంది, ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ whose diameter extremities are x1 comma y1 and x2 comma y2 is x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 is equal to 0. Okay, ఏమంటున్నాం, so entra the equation of the circle whose ends of the diameters are x1 comma y1 and x2 comma y2 is x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 is equal to 0. ఓకేనా, సో ఏంటి ఈ యొక్క డయామీటర్ యొక్క టూ ఎండ్ పాయింట్స్ ఇచ్చిండ్రా. డయామీటర్ అంటే ఏమంటుంది, పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఓకే, సో ఇక్కడేమో కార్డ్ అంటున్నాం, ఇక్కడేమో డయామీటర్ అంటున్నాం. సో ద లార్జెస్ట్ కార్డ్ ఈస్ కాల్డ్ diameter of the circle. ఓకే, సో ఇక్కడ సర్కిల్ కి ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్ అనుకుంటే, సో దిస్ ఇస్ ఏ కార్డ్, సో దిస్ ఇస్ ఏ డయామీటర్. ఎందుకు, సో ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. సో ఇట్ ఈస్ ఏ పాయింట్ A, సో ఇట్ ఈస్ ఏ పాయింట్ B. ఓకేనా, సో ఇక్కడ ఈ హాఫ్ ఆఫ్ ద సర్కిల్ ఏమంటాం, సెమీ సర్కిల్ అంటారు. ఒకవేళ ఇగో ఈ షేడ్ చేసిన పాయింట్ ని చూసుకున్నట్టయితే మనం, సో దాన్ని ఏమంటాం, సో ఈ పార్ట్ కానీ ఇక్కడ డినామినేటర్ పైన ఇగో ఈ AB పైన ఉన్న పార్ట్ కానీ కింద ఉన్న పార్ట్ కానీ ఏమంటాం, సో దట్ ఈస్ ఏ సెమీ సర్కిల్ అంటాం. ఎందుకు, సర్కిల్ లో హాఫ్ పార్ట్ ఉంది కాబట్టి దాన్ని అంటాం సెమీ సర్కిల్ అంటాం. సో ఇన్ ఏ సెమీ సర్కిల్ ఎవ్రీ ట్రయాంగిల్ ఈజ్ ఏ రైట్ ట్రయాంగిల్. అర్ధవృత్తంలో ఏర్పడ్డ ప్రతి త్రిభుజం లంబకోణ త్రిభుజం అవుతుంది. ఓకే, సో in a semicircle every triangle is right angle triangle. So for example if you know triangle అనుకుంటే, so P is any point of the circle other than A and B. AB కాకుండా సర్కిల్ పైన ఉండే వేరే పాయింట్ ఏమనుకుంటున్నా P అనుకుంటున్నా. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ ట్రయాంగిల్ అనేది ఫామ్ అయింది, అదేంటి, సో APBR ఎలా రాసుకున్నా నో ప్రాబ్లం. సో దిస్ ఇస్ APB is a triangle. ఓకే, సో ఇక్కడ ఇదేమంది, ఇట్ ఈస్ ఏ ట్రయాంగిల్ ఫార్మ్డ్ ఇన్ ద సెమీ సర్కిల్. సో సెమీ సర్కిల్ లో ఉంది కాబట్టి కంపల్సరీ ఏమంటున్నాం పర్పెండిక్యులర్ ట్రయాంగిల్. సో ఇక్కడ పర్పెండిక్యులర్ కూడా ఎక్కడ ఉంటుంది, ఈ P అనే పాయింట్ ఇక్కడ ఉంటుంది. అంటే స్లోప్ ఆఫ్ AP is equal to స్లోప్ ఆఫ్ AP into స్లోప్ ఆఫ్ PB is equal to ఏమనొచ్చు, సో రెండు లైన్స్ పర్పెండిక్యులర్ గా ఉంటే ప్రొడక్ట్ ఆఫ్ ద స్లోప్స్ ఇస్ -1. సో AP స్లోప్ ఆఫ్ AP ఇంటూ స్లోప్ ఆఫ్ PB is equal to -1. ఓకే,
సో ఇక్కడ చూడండి ఇప్పుడు ప్రూఫ్ చూడండి. లెట్ a is equal to x1 comma y1 comma b is equal to x2 comma y2 and c be the center of the circle. ఓకేనా? ఎందుకు వాడు ఎక్స్ట్రీమిటీ ab లాంటివి ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ ద ఎక్స్ట్రీమిటీస్ అన్న ఎండ్స్ అన్న ఒకటేరా. సో ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ డయామీటర్ ఆర్ ఎండ్స్ ఆఫ్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్. ఓకే, నెక్స్ట్ లెట్ p x1 comma y1 so p x comma yb y be any point on the circle other than a and b. సో ఇక p అనేది ఏంటి, ab కాకుండా మిగతా ఏదైనా సర్కిల్ పైన ఉండే పాయింట్. సో జాయిన్ a అండ్ b, అందుకోసం మనం ఏం చేసినా a అండ్ b ని జాయిన్ చేసినాం, అదేమైతుంది డయామీటర్ అవుతుంది. నెక్స్ట్ a అండ్ b, a b ని జాయిన్ చేసినాం అండ్ ఆల్సో p అండ్ b, నెక్స్ట్ p b ని కూడా జాయిన్ చేసినాం. సో ఇప్పుడు నుండి సో ఈ ఏపీబి అనేది ఎక్కడే ఉంది, ట్రయాంగిల్ సెమీ సర్కిల్ లో ఉంది కాబట్టి సో ఇండియన్ ఎవ్రీ ట్రయాంగిల్ ఆఫ్ ఏ సెమీ సర్కిల్ ఈజ్ ఏ రైట్ ట్రయాంగిల్ ట్రయాంగిల్. అర్ధవృత్తంలో ఏర్పడ్డ ప్రతి త్రిభుజం లంబకోణ త్రిభుజం అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ట్రయాంగిల్, సో వి నో దట్ యాంగిల్ ఏపీబి ఇస్ ఈక్వల్ టు 90 degrees. ఇక్కడ యాంగిల్ 90 degrees ఎక్కడ ఉంటుంది, పి కాడ ఉంటుంది కాబట్టి సో యాంగిల్ ఏపీబి ఇస్ ఈక్వల్ టు 90 degrees. సో దేర్ఫోర్ స్లోప్ ఆఫ్ ఏపీ ఇంటూ స్లోప్ ఆఫ్ పిబి ఇస్ ఈక్వల్ టు -1. ఎందుకు, రెండు లైన్స్ పర్పెండిక్యులర్ గా ఉన్నాయి అంటే వాటి ప్రొడక్ట్ ఆఫ్ ద స్లోప్స్ ఎంత -1 వస్తుంది కాబట్టి ఇక్కడ -1. సో ఇక్కడ రైట్ చూడండి. సో ఇక్కడ ఏ కోఆర్డినేట్స్ ఏంటివి అనుకున్నాం మనం, x1 కామా y1. సో x1 కామా y1. సో నెక్స్ట్ b కోఆర్డినేట్స్ ఏమనుకున్నాం, x2 కామా y2. నెక్స్ట్ p కోఆర్డినేట్స్ ఏమనుకున్నాం మనం, సో x కామా y. ఓకేనా? సో ఏబి కోఆర్డినేట్స్ ఏమో వాడు ఇచ్చిండు, p కోఆర్డినేట్స్ ఏమో మనం అనుకున్నాం. సో ఇప్పుడు ఏపీ స్లోప్ ఆఫ్ ఏపీ ఇస్ పర్పెండిక్యులర్ టు, లేదంటే ప్రొడక్ట్ ఆఫ్ ఏపీ స్లోప్ ఆఫ్ ఏపీ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్ ఆఫ్ పిబి ఈజ్ ఈక్వల్ టు -1. అంటే స్లోప్ ఆఫ్ ఏపీ ఇంటూ స్లోప్ ఆఫ్ పిబి ఈజ్ ఈక్వల్ టు -1. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లోప్ ఆఫ్ ఏపీ ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనకు 2 పాయింట్స్ ఇస్తే మనకు స్లోప్ కి ప్రిన్సిపల్ ఏంటి, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఓకే, సో ఇక్కడ y2 మైనస్ y1. సో ఇక్కడ ఈ పాయింట్ చూడండి, దీనేమో y2 మైనస్ y1 అనుకుంటా, అంటే ఇక్కడ ఈ పాయింట్ ని x2 కామా y2 అనుకుందాం. సో ఇక్కడ ఎలాగో ఇది x1 కామా y1 కాబట్టి x1 కామా y1 యాడ్ చేసి, సో అప్పుడు ఏమొస్తుంది y2 మైనస్ y1 అంటే y మైనస్ y1. ఓకే, బై x మైనస్ x1 అంటే స్లోప్ ఆఫ్ ఏపీ స్లోప్ ఏమొస్తుంది, సో ఏపీ స్లోప్ ఎంత ఉంది, y మైనస్ y1 బై x మైనస్ x1. ఓకే, ఇంటూ కి ఇంటూ యాజ్ ఇట్ ఇస్. నెక్స్ట్ స్లోప్ ఆఫ్ పిబి. సో స్లోప్ ఆఫ్ పిబి లో ఇక్కడ xy చూడండి, xy అనేది x2 y2 అనుకుంటా, సో దీన్ని x1 y1 అనుకుందాం. ఓకే, సో మళ్ళీ అలాగే y మైనస్ y1 బై సో y మైనస్ y2 బై x2 minus, so x minus x2. Okay, so right, slope of AB into slope of PB is equal to -1. So what is the slope of the AB? So A value is right, so A value and x1 comma y1, b value x2 comma y2, so p value x comma y. So first of all slope of AP, so slope of AP a and p, so that is, so ikkada x1 y1 అనుకుంటాం. సో నెక్స్ట్ x2 y2 ని సో p అనుకుంటే, సో దిస్ ఇస్ x2 comma y2. సో మన స్లోప్ ప్రిన్సిపల్ ఏంటి, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సో y2 వాల్యూ అంటే y బై x2, x value is so x by x minus x1, that is y minus y1 by y minus y minus y1 by x minus x1 into, so second slope of PB, so slope of P and B, so this is x2 y2, so this is x1 y1, so that is y2 minus y1, y2 value is y minus y1, y1 is y2, so y minus y2. Next by
x2 minus x1. x2 value is x minus, so x2, that is x minus x2 is equal to minus 1. Next, so simplification. So numerator and numerator multiplication, y minus y1 into y minus y2 by x minus x1 into x minus x2 is equal to minus 1. Okay. Now cross multiplication. So equation inside lo x minus x1, x minus x2 అనేది multiplication is outside there. So inside lo division చేస్తుంది outside there multiplication. So y minus y1 into y minus y2 is equal to minus of x minus x1 into x minus x2. So ఇక్కడ equation outside లో negative, total term negative ఉంది, inside వస్తే positive. So therefore x minus x1 into x minus x2 is equal to x2 plus y minus y1 into y minus y2 is equal to 0. So what is this? So this is a circle equation with ends of the diameters, the ends of the diameters of the circle x1 comma y1 and x2 comma y2 is x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 is equal to 0. So again I will say the equation of the circle with the ends of the diameters are x1 comma y1 and x2 comma y2 is x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 is equal to 0. So this is a circle equation with ends of the diameters are x1 comma y1 and x2 comma y2. Okay. Next, find the equation of the circle whose extremities of a circle of a diameter are 1 comma 2 and 4 comma 5. Find the equation of the circle whose extremities of a diameter are x1 1 comma 2 and 4 comma 5. Okay, right here. So x1 value, y1 value is the, so this is x1 y1, so this is x2 y2. Okay, right, the ends of the diameter of a circle are, so ends of the diameter a x1 comma y1 is equal to 1 comma 2, b x2 comma y2 is equal to 4 comma 5. So therefore the equation of the circle whose ends of the diameters a and b is, so x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 is equal to 0. So here x1 value is 1, that is x minus x1 into x minus x2, x2 value is, so that is 4, so x minus 4. Next, plus as it is y minus y1, y1 value is, so that is 2, that is y minus y2, y minus 2. Next, y minus y2, y2 value is 5, that is y minus 5 is equal to 0. So now simplification, x into x, x square, so x into minus 4, that is minus 4x. So next minus 1 into x minus x, so minus of minus plus 1 into 4 plus 4. Next y into y, y square, y into minus 5, so minus 5 y, that is minus 5y. So next minus 2 into y, that is minus 2y. So minus of minus plus 5 to the 10. So ikkada x square, so minus 4x minus x, that is minus 5x. So 4 as it is. So plus y square as it is, minus 2y minus 5y, that is minus 7y plus 10 as it is equal to 0. So ikkada order lo rasnam x square plus y square minus 5x minus 7y, so 4 plus 10, that is 14 is equal to 0. So this is a circle equation with given ends of the diameters. Okay, so here ends of the diameters, which are ends of the diameters ke, so required circle equation ante x square plus y square minus 5x minus 7y plus 14 is equal to 0. Okay, so next problem, find the other end of the diameter of the circle x square plus y square minus 8x minus 8y plus 27 is equal to 0 if one end of it is 2 comma 3. Okay,
one end of the diameter ఇచ్చిండు నెక్స్ట్ సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చిండు సో ఫైండ్ ద అదర్ ఎండ్ అన్నాడు ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇక్కడ చూడండి రా ఒక ఫిగర్ వేసినాం ఆల్రెడీ సో A and B are the ends of the diameter so C is the center of the circle so C అనేది సెంటర్ అనేది AB కి ఏమవుతుంది మిడ్ పాయింట్ అవుతుంది ఎందుకు సో AB అనేది డయామీటర్ కాబట్టి C అనేది సెంటర్ అనేది డయామీటర్ కి మిడిల్ లో ఉంటుంది సో దేర్ఫోర్ మనకు C is the midpoint of the ends of the diameters that is AB so C is midpoint of AB okay so first of all మనం సెంటర్ ఫైండ్ అవుట్ చేద్దాం so x square plus y square minus 8x minus 8y plus 27 is equal to 0 this is a given circle so here 2g is equal to minus 8 2f is equal to minus 8 so g is equal to 2 1 ja 2 4 ja so g is equal to minus 4 so f is equal to also 2 1 ja 2 4 ja that is f is equal to minus 4 so what is the center so that the center of the circle is minus g comma minus 4 so here g value is minus 4 already got principle of minus so minus of minus 4 that is plus 4 comma so here also minus of minus 4 that is also plus 4 so the center of the circle is 4 comma 4 okay so the center of the circle is 4 comma 4 so given one end of the diameter is so A 2 comma 3 so let the other end of the diameter is B x1 comma y1 so మనం one end ఇచ్చిండు అదర్ ఎండ్ ఫైండ్ అవుట్ చేయనుడు నేను అదర్ ఎండ్ ఏమనుకున్నా x1 comma y1 అనుకున్నాం so therefore C is the midpoint of A and B so C means that is the center is 4 comma 4 is equal to so midpoint of AB so midpoint of AB principle అంటే x1 plus x2 by 2 so x1 plus midpoint principle అంటే x1 plus x2 by 2 comma y1 plus y2 by 2 okay so here x1 comma y1 value so x1 value is 2 plus x2 value is x1 that is 2 plus x1 by 2 comma so y1 value is 3 plus y1 by 2 y2 value is ఇక్కడ y1 కాబట్టి so 3 plus y1 by 2 okay right so now equating corresponding elements so that is 4 is equal to 2 plus x1 by 2 that is 4 is equal to 2 plus x1 by 2 comma 4 next y coordinates comparison 4 is equal to 3 plus y1 by 2 so first of all simplification so that is so ఇక్కడ 2 అనేది ఈక్వేషన్ అవుట్ సైడ్ లో మల్టిప్లికేషన్ ఇన్సైడ్ వస్తుంది సో అవుట్ సైడ్ లో డివిజన్ చేసుకున్నప్పుడు ఇన్సైడ్ వస్తే మల్టిప్లికేషన్ సో that is 4 into 2 that is 8 is equal to 2 plus x1 so 8 is equal to 2 plus x1 2x1 is equal to 8 minus 2 therefore x1 is equal to 6 so again so ఇక్కడ y coordinates equal చేస్తే 4 is equal to 3 plus y1 by 2 so 8 is equal to 3 plus y1 is equal to 8 minus 3 y1 is equal to 5 so therefore the other end of the diameter is so there is x1 comma y1 that is x1 value into 6 వచ్చింది y1 value 5 so therefore the other end of the diameter is 6 comma 5 so which is the required other end of the diameter okay right next so find the equation of the circle passing through P1 comma 1 comma Q1 2 comma minus 1 and R 3 comma 2 so మనకి ఏమొచ్చిండు 3 పాయింట్స్ ఇచ్చి సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారా సో let the circle x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0 this is a general circle equation so this circle is passing through first point so this circle is passing through second point this circle is passing through third point so first of all first point substitution so equation 1 is passing through the point 2 so p1 comma 1 so x value 1 y value 1 so ఇక్కడ substitute equation 1 లో substitute చేస్తే 1 square plus 2g into 1 plus 2f into 1 plus c is equal to 0 okay so 1 plus 1 plus 2g plus 2f plus c is equal to 0 so 2g plus 2f plus c 1 plus 1 is 2 last now 2 is equal to 0 this is equation number 2 so next equation 1 is passing through second point that is 2 comma minus 1 so that is 2 square plus minus 1 whole square plus 2g into 2 plus 2f into minus 1 plus c is equal to 0 so 4 plus 1 2 square is 4 minus 1 whole square is 1 so 2 into 2 4 that is 4g so 2 into minus 1 that is minus 2f so plus c is equal to 0 so 4 plus 1 is 5 so 5 plus 4g minus 2f plus c is equal to 0
4j minus 2f plus c plus 5 is equal to 0. This is equation number 3. So next equation number, so 1 is passing through third point, that is 3 comma 2. So 3 square plus 2 square plus 2j into 3 plus 2f into 2 plus c is equal to 0. So 3 square is 9, 2 square is 4. So 2 into 3 is 6j, that is plus 6j plus 4f plus c is equal to 0. So this is equation number 4. So 6j plus 4f c plus c. So 9 plus 4 is 13 plus 13 is equal to 0. So this is equation number 4. So now we have to solve equation 2, 2, 3 and 4. So we get g value, f value, c value. Okay. So equation number ఏంటంటే 2, 3, 4 ఈ 3 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తాయి? సో g వాల్యూ, f వాల్యూ, c వాల్యూ వస్తాయి. సో వాటిని ఎలా సాల్వ్ చేయాలంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 - 3, నెక్స్ట్ 3 - 4. సో 2 - 3 వేస్తే మనకు వచ్చేది కండిషన్ ఈక్వేషన్ 5 అంటాం. దట్ ఈస్ ఈక్వేషన్ 5. సో 2 - 3 ఇస్తే ఒక లైన్కి ఒక ఈక్వేషన్ వస్తుంది, దాని ఈక్వేషన్ నెంబర్ 5 అనుకుంటున్నాం. నెక్స్ట్ 3 - 4 చేస్తే మళ్ళీ ఒక ఈక్వేషన్ వస్తుంది, దాని ఈక్వేషన్ నెంబర్ 6 అనుకుంటున్నాం. ఓకే. ఈక్వేషన్ నెంబర్ 2, 3, 4 లో ఏమేమి వాల్యూస్ ఉంటాయి? GFC ఉంటాయి. సో 2 - 3, 3 - 4 చేస్తే ఈక్వేషన్ నెంబర్ 4 లో 5 లో ఓన్లీ GF ఉంటాయి. ఈక్వేషన్ నెంబర్ 6 లో కూడా ఓన్లీ GF మాత్రమే ఉంటాయి. సో ఈ ఈక్వేషన్ 5, 6 ని సాల్వ్ చేయడం వల్ల మనకు ఈ g వాల్యూ, f వాల్యూ వస్తుంది. సో ఈ g వాల్యూ, f వాల్యూని ఈక్వేషన్ నెంబర్ 2 లో గానీ 3 లో గానీ 4 లో గానీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఏమొస్తుంది? సో c వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు మనకు g వాల్యూ, f వాల్యూ, c వాల్యూని ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చిందే కావాల్సిన సర్కిల్ ఈక్వేషన్, దట్ ఇస్ ద రిక్వైర్డ్ సర్కిల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2, 3, 4 ని సో ఎలా సాల్వ్ చేస్తున్నామో చూద్దాం. So first of all 2 - 3. So this is the equation number 2. So this is the equation number 3. So solve చేసా అంటే రెండింటిని చేసిన సబ్ట్రాక్షన్ చేస్తున్నాం కాబట్టి సో ఈక్వేషన్ 3 సైన్స్ అనేవి చేంజ్ అవుతాయి. సో 4j మైనస్, సో ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్, మైనస్ ఉంది కాబట్టి ప్లస్, సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్, సో ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ ఉంది కాబట్టి మైనస్. సో ఇక్కడ వస్తుంది ప్లస్ 2j మైనస్ 4j, that is minus 2j. So ikkada plus 2f plus 2f, that is plus 4f. So CC cancel. So minus 5 plus 3, that is minus 3 is equal to 0. This is the equation number 5. So next 3 - 4. So this is the equation number 3. This is the equation number 4. రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. సో సబ్ట్రాక్షన్ చేస్తే ఏమొస్తున్నాయి? సో ఇక్కడ నెగిటివ్ అన్ని సింబల్స్ అనేవి. సో ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 4 లో అన్ని పాజిటివ్ ఉన్నాయి కాబట్టి సో సైన్ చేంజ్ చేస్తే అన్ని నెగిటివ్ అవుతున్నాయి. సో మైనస్ 6j ప్లస్ 4f, దట్ ఈస్ మైనస్ 2f. సో మైనస్ 4f, సో ఆల్రెడీ ఇక్కడ మైనస్ 2f మైనస్ 6f. సో CC క్యాన్సల్. సో ఇక్కడ ప్లస్ 5 మైనస్ 13, దట్ ఈస్ మైనస్ 8 is equal to 0. సో ఇక్కడ 2 - 3, 3 - 4 చేయడానికి రీజన్ ఏంటంటే, సో 2 లో అండ్ 3 లో సి కోఎఫిషియంట్ ఏం లేదు, నెక్స్ట్ 3 లో 4 లో కూడా సి కోఎఫిషియంట్ ఏం లేదు కాబట్టి ఈ మనం సబ్ట్రాక్షన్ చేస్తే సో 2, 3 ని సబ్ట్రాక్షన్ చేస్తే సి క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 3, 4 ని సబ్ట్రాక్షన్ చేసినా మళ్ళీ సి క్యాన్సిల్ అవుతుంది. అంటే మనకి ఈక్వేషన్ అనేది GFC లో ఉన్న ఈక్వేషన్ ఓన్లీ GF లోకి కన్వర్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి. సో ఈక్వేషన్ 5 లో 6 లో సో ఓన్లీ 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఈ రెండు ఈక్వేషన్ ని సాల్వ్ చేస్తే మనకు g వాల్యూ, f వాల్యూ వస్తుంది. సో ఈ రెండు ఈక్వేషన్ ని సాల్వ్ చేయడం కోసం రెండింటిని ఏం చేస్తాను నేను? సో సబ్ట్రాక్షన్ చేస్తే సో ఇక్కడ -2g ఉంది, ఇక్కడ -2g ఉంది. సో సబ్ట్రాక్షన్ చేయడం వల్ల ఒకటి +2g అవుతుంది, రెండు క్యాన్సిల్ అవుతున్నాయి. సో అందుకోసమే సో సాల్వింగ్ ఈక్వేషన్ నెంబర్ 5 and 6. సో 5 ని యాజ్ ఇట్ ఈజ్ రాస్తాం. సో -2j + 4f - 3 is equal to 0. నెక్స్ట్ 6 యాజ్ ఇట్ ఈజ్ రాస్తాం. సో -2j - 6f - 8 is equal to 0. సో ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేస్తున్నాం కాబట్టి సో సైన్స్ చేంజ్ అవుతున్నాయి. ఇక్కడ +2j + 6f + 8 is equal to 0. సో +2j - 2j క్యాన్సల్. సో +6f + 4f, that is +10f. So +8 - 3, so that is +5 is equal to 0. So 10f is equal to -5 అవుతుంది. So f is equal to -5/2. So f is equal to -1/2. So f is equal to -1/2. So substitute in equation number 5 or 6. 5 లో 6 సబ్స్టిట్యూట్ చేసినా, సో 6 లో సబ్స్టిట్యూట్ చేసినా మనకి ఏమొస్తుంది? g వాల్యూ వస్తుంది. సో నేను ఈక్వేషన్ నెంబర్ 5 లో సబ్స్టిట్యూట్ చేసాం. -2g ప్లస్, సో ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 4 ఏముంది చూడండి, 5 ఏముంది చూడండి, -2g + 4f - 3 is equal to 0. సో -2g + 4f -2g + 4f, f వాల్యూ -1/2 - 3 is equal to 0. సో 2 1 జా 2 2 జా అంటే ఇక్కడ -2 మిగులుతుంది. 2 × -1 is సో
2 into minus 1 is, that is minus 2. So minus 2 minus 3, so that is minus 5. Minus 2g minus 5 is equal to 0. Minus 2a is equal to 5. So g is equal to minus 5 by 2. మనకి ఇప్పుడు వచ్చినాయి g వాల్యూ వచ్చింది, f వాల్యూ వచ్చింది. సో g వాల్యూ f వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నంబర్ 2 or 3 or 4. సో ఇక్కడ 2 లో సబ్స్టిట్యూట్ చేసినా, 3 లో సబ్స్టిట్యూట్ చేసినా, 4 లో సబ్స్టిట్యూట్ చేసినా మనకు c వాల్యూ వస్తుంది. నేను 4 లో సబ్స్టిట్యూట్ చేసినా, సో 6 into g కాబట్టి 6 into minus 5 by 2 plus 4 into f కాబట్టి f value minus 1 by 2 plus c plus 13 is equal to 0. So ఇక్కడ 2 1 ja 2 3 ja, that is 3 into minus 5, that is minus 15. So ఇక్కడ 2 1 ja 2 2 ja, so 2 into minus 1, that is minus 2 plus c plus 13 is equal to 0. Minus 15 minus 2, that is minus 17 plus c plus 13 is equal to 0. So so minus 17 plus 13, that is minus 4. C minus 4 is equal to 0. C is equal to 4. So therefore, f is equal to minus 1 by 2. G is equal to minus 5 by 2. C is equal to 4. Substitute in equation number 1. So that is the, what is the equation 1? That is the general circle. So x square plus y square plus 2 into g. G value is minus 5 by 2 into x plus 2 into f. F value minus 1 by 2 into y plus c is equal to 0. C value is 4. So now 2 cancel. So here 2 also cancel. X square plus y square. So minus 5x minus y plus 4 is equal to 0, which is the required circle. So so 3 points given, 3 points circle equation is x square plus y square minus 5x minus y is equal to minus y plus 4 is equal to 0. This is the required circle equation. Okay. So జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో కంపల్సరీ ఈ మోడల్ లో మనకు ఎగ్జామ్ లో క్వశ్చన్ వస్తుంది. 3 పాయింట్స్ ఇచ్చి ఫైండ్ ద సర్కిల్ ఈక్వేషన్ అంటాడు. ఓకే. కాబట్టి మనకు ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయడం ఎంత పర్ఫెక్ట్ గా వస్తే మన ఆన్సర్ కూడా అంత పర్ఫెక్ట్ గా వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ ప్రాబ్లం, find the equation of the circumcircle of the triangle formed by the line ax plus by plus c is equal to 0 and the coordinate axis. అంటే ఏమంటాడు, కోఆర్డినేట్ యాక్సిస్ గుండా నెక్స్ట్ సో ఈ లైన్ తో కోఆర్డినేట్ యాక్సిస్ తోని సో వాడు ఇచ్చిన ఈక్వేషన్ తోని ఈ మూడింటి అంటే కోఆర్డినేట్ యాక్సిస్ అంటే అవి కూడా లైన్స్, నెక్స్ట్ ఇచ్చింది కూడా లైన్ ఈక్వేషన్ అంటే ఈ 3 లైన్స్ తోని సో ట్రయాంగిల్ ఫార్మ్ అవుతుందంట. సో ఆ ట్రయాంగిల్ యొక్క సర్కమ్ సర్కిల్ ఈక్వేషన్ ని ఫైండ్ అవుట్ చేయండి. సర్కమ్ సర్కిల్ అంటే ఏంటి? సో ఏ సర్కిల్ ఈస్ పాసింగ్ త్రూ ద వర్టిసెస్ ఆఫ్ ద ట్రయాంగిల్, ద సర్కిల్ ఈస్ కాల్డ్ సర్కమ్ సర్కిల్. సో ట్రయాంగిల్ యొక్క వర్టిసెస్ గుండా పోయే సర్కిల్ ఈక్వేషన్ ని సర్కమ్ సర్కిల్ అంటాం. సో సో మనకు సర్కిల్ ఈక్వేషన్ కావాలంటే ఏం చెప్పినాం ఇంత మనకు, సో 3 పాయింట్స్ ఇస్తే మనకు సర్కిల్ ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఇచ్చిన 3 పాయింట్స్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ మనకు ఇది సో సర్కిల్ ఈక్వేషన్ కూడా సర్కిల్ అనేది కంపల్సరీ పాసింగ్ త్రూ ద ఆరిజిన్. ఇక్కడ కొంచెం ఫిగర్ తప్పు ఉంది, కొంచెం చూసుకోండి. సో ఇది మనకు సర్కిల్ ఈక్వేషన్. సో ఈ సర్కిల్ ఈక్వేషన్ ఈస్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్. సో నెక్స్ట్ ఇంకేమన్నాడు, సో ఇక్కడ ఏ పాయింట్ బి పాయింట్ ఎట్ వచ్చినాయో చూద్దాం. ఓకేనా? రైట్. So given line ax plus by plus c is equal to 0. So it is convert to intercept form. So ax plus by is equal to minus c. C now is equal to minus c అవుతుంది. So both side dividing by minus c. So ax plus by minus c is equal to minus c by minus c. So now denominator is separate. So ax by minus c, ax plus by by minus c is equal to 1. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ c c క్యాన్సిల్ చేసాం. నౌ డినామినేటర్ సెపరేట్. సో ax by, సో ఇక్కడ సో డినామినేటర్ సెపరేట్ రాస్తే ax by minus c plus by by minus c is equal to 1. సో మనకు ఇంటర్సెప్ట్ మోడల్ ఉందంటే ఉండాలి x by a plus y by b plus x by a plus y by b is equal to 1 మోడల్ ఉండాలిరా. అంటే ఇక్కడ ఓన్లీ x ఏ ఉండాలి. కాబట్టి ఈ a అనే ప్రాబ్లం ఇన్సైడ్కి వస్తే వస్తుంది x by minus c by a, ఓకే, ప్లస్ y by minus c by b is equal to 1. ఓకేనా? సో అంటే ఇప్పుడు x by a plus y by b is equal to 1 మోడల్లో ఉంది. అంటే సో x ఇంటర్సెప్ట్ ఏమవుతుంది మైనస్ c by a,
y ఇంటర్సెప్ట్ ఏమవుతుంది మైనస్ సి బై బి. అంటే x ఇంటర్సెప్ట్ అంటే ఏంటి, ఈ లైన్ అనేది x యాక్సిస్ ని ఎంత దూరంలో కట్ చేస్తుంది అని అంటుంది. అంటే దాన్ని ఏమనొచ్చు మైనస్ సి బై ఏ డిస్టెన్స్ లో, అంటే సి బై ఏ డిస్టెన్స్ లో కట్ చేస్తుంది. ఎక్కడ నుంచి ఆరిజిన్ నుంచి ఏకి ఇప్పుడు డిస్టెన్స్ ఎంత అన్నట్టు మైనస్ సి బై ఏ. అంటే ఇప్పుడు ఏ కోఆర్డినేట్స్ ఏమవుతున్నాయి మైనస్ సి బై ఏ కామా 0. ఓకే నెక్స్ట్ y అంటే సో y ఇంటర్సెప్ట్ అంటే ఏంది, ఈ లైన్ y ఇంటర్సెప్ట్ ని ఎంత డిస్టెన్స్ లో కట్ చేస్తుంది సి బై బి డిస్టెన్స్ లో కట్ చేస్తుంది. అంటే సో ఆర్జిన్ నుంచి బి అనే పాయింట్ కి డిస్టెన్స్ ఎంత ఉంది సి బై బి. సో అప్పుడు బి కోఆర్డినేట్స్ అవుతున్నాయి 0 కామా మైనస్ సి బై బి. ఓకేనా అనిల్, అర్థమైందా ఇప్పుడు? అనిల్ అనిల్ అర్థమవుతుంది అర్థమవుతలేరా? ఉన్నారా వీడు? రైట్ ఇక మన కర్మ కానీ రైట్ చూడండి. సో నెక్స్ట్ ద లైన్ కట్స్ ద ఎక్స్ కామా వై యాక్సిస్ ఎట్ ఏ కామా బి. ఎక్స్ యాక్సిస్ ఎక్కడ కట్ చేస్తుంది అంటున్నాం ఏ కాడ, నెక్స్ట్ వై యాక్సిస్ ని బి కాడ. సో దేర్ఫోర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ ఇస్ మైనస్ సి బై ఏ కామా 0, ద కోఆర్డినేట్స్ ఆఫ్ బి ఇస్ 0 కామా మైనస్ సి బై బి. సో దేర్ఫోర్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ 0 ఆరిజిన్ ఏ అండ్ బి. ఓకేనా? సో ఇప్పుడు మనకు 3 పాయింట్స్ తెలిసినాయి. ఈ 3 పాయింట్స్ గుండా వెళ్ళే సర్కిల్ ఈక్వేషన్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే రైట్. సో ఏమనుకుంటాం మనం, సర్కిల్ ఈక్వేషన్ అనుకుంటాం, జనరల్ సర్కిల్ అనుకుంటాం కాబట్టి సో లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఇస్ x² + y² + 2gx + 2fy + c1 = 0. ఇక్కడ c1 ఎందుకన్నా ఆల్రెడీ c వచ్చింది మనకు ఈక్వేషన్ లో. సో ఇక్కడ ప్రాబ్లం లో c వచ్చింది కాబట్టి ఇక్కడ c1 అనుకున్నాం. ఎందుకు మనకు కొంచెం డిఫరెన్స్ అనేది అవపడాలి, ఆ c వేరు ఈ c వేరు కాబట్టి సో డిఫరెన్స్ అవపడడం కోసం నేను ఇక్కడ c1 అనుకున్నాం. c1 = 0. దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 2. So equation 2 is passing through origin. Origin means 0 comma 0. So కాబట్టి x value 0, y value 0 substitute చేస్తున్నాం. So that is 0² + 0² + 2g × 0 + 2f × 0 + c1 = 0. అంటే ఈ టర్మ్ మొత్తం ఏమైందిగా 0 అయింది. అంటే therefore c1 = 0. అంటే ఇక్కడ మనకు ఇంతకుముందు ప్రాబ్లం లో ఏమో ఒక ఈక్వేషన్ వచ్చిందిరా, కానీ ఇక్కడ మన లక్ బాగుండి ఏమైంది డైరెక్ట్ c వాల్యూ వచ్చేసింది. సో c1 వాల్యూ ఏమొచ్చింది ఇప్పుడు మనకు 0. ఓకే right. Next equation 2 is passing through minus c by a comma 0, minus c by a comma 0. అంటే ఇక్కడ సర్కిల్ ఈస్ పాసింగ్ త్రూ ద ఏ పాయింట్, ఏ కోఆర్డినేట్స్ అంటే ఏ పాయింట్ కూడా పోతుంది కాబట్టి సో ఆ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో x² కాబట్టి ఇక్కడ x వాల్యూ ఎంత ఉంది -c by a whole square plus y value 0 ఉంది అంటే 0 square plus 2g into c value -c by a, so x value -c by a plus 2f into 0 plus c1 ఉండాలి యాక్చువల్ గా. సో c1 వాల్యూ కూడా 0 వచ్చింది కాబట్టి =0. సో దేర్ఫోర్ c² by a² minus 2gc by a = 0. సో 2g, సో ఈ 2gc by a ని అటు సైడ్ తీసుకెళ్ళండి. ఎలా తీసుకెళ్ళా అప్పుడు సో పాజిటివ్ వస్తుంది కాబట్టి 2gc by a = c² by a². సో ఇక్కడ ఒక c క్యాన్సల్, ఒక a క్యాన్సల్, అంటే 2g = c by a. ఓకే అంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది డైరెక్ట్ c వాల్యూ వచ్చింది, g వాల్యూ వచ్చింది. సో 2g = మనం c by a రాయొచ్చు. g వాల్యూ కాదు 2g వాల్యూనే c by a. ఓకే రైట్. నెక్స్ట్ ఈక్వేషన్ 2 is passing through b పాయింట్ ఏముంది 0 కామా మైనస్ c by b. కాబట్టి 0 కామా మైనస్ c by a అని b by ని c by b కాదురా c by a, వాళ్ళు రాంగ్ రాశారు. c by a నా b నా రైట్, c by b కరెక్టే. సో c by b రైట్. సో c by b ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే జనరల్ సర్కిల్ లో సబ్స్టిట్యూట్ చేసినాం. సో x వాల్యూ ఇక్కడ ఎంత ఉంది 0 ఉంది, y వాల్యూ -c by b. So 0² plus -c by b whole square plus 2g into x got x value 0 plus 2f into y got y value -c by b plus c1 value 0 got is equal to 0. Okay, so c² by b² minus so 2fc by b is equal to 0. So 2fc by b ని అవుట్ సైడ్ తీసుకెళ్ళండి, పాజిటివ్ అవుతుంది. c² by b² is equal to 2fc by b. ఒక cc క్యాన్సల్, ఒక bb క్యాన్సల్ అప్పుడు సో 2f is equal to c by b. ఓకే మనకి ఏమొచ్చింది ఇప్పుడు
జీ వాల్యూ వచ్చింది, ఎఫ్ వాల్యూ వచ్చింది, సి వాల్యూ వచ్చింది. ఓకేనా? అంటే జీ వాల్యూ 2G వాల్యూ వచ్చింది, సి బై ఏ వచ్చింది, 2F వాల్యూ సి బై బి వచ్చింది, నెక్స్ట్ C1 వాల్యూ ఎంత వచ్చింది, 0 వచ్చింది. సో దిస్ వాల్యూస్ substitute in equation number 2. So equation number 2 ఏంటి? That is a general circle. General circle equation ఉంది ఇక్కడ. So x square plus y square plus 2gx plus 2fy plus c is equal c1 is equal to 0. సో కాబట్టి ఇక్కడ అన్ని వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. x square plus y square 2g వాల్యూ ఎంత, c by a, కాబట్టి ఇక్కడ c by a x plus 2f వాల్యూ ఎంత ఉంది, c by b into y plus c1 వాల్యూ ఎంత ఉంది, 0, that is equal to 0. సో దట్ ఈస్ ఇక్కడ ఏబి అంటే ఎల్సిఎం వస్తుంది కాబట్టి, సో ఏబి ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఏబి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏబి వై స్క్వేర్ రాయాలి. సో రెండిట్లలో ఎక్స్ స్క్వేర్ అనేది రెండు టర్మ్స్ మళ్ళీ కామన్ తీసుకున్నా, ఏబి ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ సి ఇంటూ ఇక్కడ బి అనేది మడిపోతుంది కాబట్టి, సో ఏసి ఇక్కడ బి అనేది మడిపోతుంది కాబట్టి, సో బీసీ ఇంటూ ఎక్స్ ప్లస్, సో ఇక్కడ ఏ అనేది మడిపోతుంది కాబట్టి ఏసీ ఇంటూ వై ఇస్ ఈక్వల్ టు 0. సో ఏబి ఈక్వేషన్ అవుట్ సైడ్ పంపిస్తే 0 ఇంటూ సంథింగ్ 0 వస్తుంది కాబట్టి, సో ఏబి ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ బీసీ ఎక్స్ ప్లస్ ఏసీ వై ఇస్ ఈక్వల్ టు 0, విచ్ ఇస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. ఓకే, అర్థమైనా అందరికి? అర్థమైంది సార్. అనిల్ వీడి దేశం వల్ల అర్థమైంది సార్. అరే నువ్వేం చేస్తున్నావు రా క్లాస్ అనకుండా? నేనేం చేసాను సార్? ఇగో నేను అనిల్ అని నేను 10 సార్లు పిలిచిన, ఫోన్ చేస్తా సార్ మా వాళ్ళు. ఇంకా ఫోన్ చేస్తే మరి ఫోన్ ఇంకా ఈ క్లాస్ ఎందుకు? సరే రైట్ మరి. సో కంటిన్యూషన్ టుమారో.